హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 14th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనము నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి, విచ్ విలేజ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అండర్ ఏ స్టేట్ బ్యాక్డ్ పైలట్ ప్రాజెక్ట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. ఓకే, ఇండియాకి సంబంధించి ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ షివగాన్, ఓకే, కర్ణాటక. ఆప్షన్ బి సత్నవరి, నాగ్పూర్. ఆప్షన్ సి పున్సారి, గుజరాత్. ఆప్షన్ డి దర్నాయ్, బీహార్. ఆప్షన్ బి నాగ్పూర్ సత్నవరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విలేజ్ వచ్చేసి మనకు ఇండియాలోనే ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెన్స్ విలేజ్గా రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఈరోజు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి, విచ్ వెన్యూ ఈజ్ హోస్టింగ్ ది Patriotic Film Festival organized by the Ministry of Information and Broadcasting in collaboration with the National Film Development Corporation. ఓకే, మనకి ప్యాట్రియాటిక్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పేసి జరుగుతుంది కదండి. సో దాన్ని ఎక్కడ డిస్ప్లే చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఓకే, వెన్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇండియా గేట్. ఆప్షన్ బి సిరి ఫోర్ట్ ఆడిటోరియం. ఆప్షన్ సి విజ్ఞాన్ భవన్. ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఓకే, ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎన్బిఎఫ్సి ఇన్ ఇండియా టు క్రాస్ 1 lakh crore టర్న్ ఓవర్. ఓకే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో భాగంగా ఏ సంస్థ 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ని దాటిందనే చూద్దాము. ఓకే, తర్వాత వచ్చేసి తలాకి హసన్ న్యూస్లో ఉండడం జరిగింది. ఆపరేషన్ ఫాల్కాన్ న్యూస్లో ఉంది. అదేవిధంగా నింబియో సేఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో సేఫ్ ఇండెక్స్, సో అది న్యూస్లో ఉండడం జరిగింది. దాని గురించి చూద్దాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాజ్ ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఎవరు ప్రకటించారు, దానివల్ల ఏం ఇంపాక్ట్ అవుతుందనేది చూద్దాము. అదేవిధంగా నూషు స్క్రిప్ట్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వన్ వెబ్ లియో శాటిలైట్, లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వన్ వెబ్కి సంబంధించి ఇండియాలో కనెక్టివిటీ రాబోతుంది స్టార్లింక్ లాగానే. సో దానికి సంబంధించి చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త పేమెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది, ఈపే యాప్ అనేది. ఓకే, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి. ఓకే, అదేవిధంగా స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి సంబంధించిన వాటిని డీటెయిల్గా చూద్దాము. ద ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈజ్ మనకి కేరళ స్టేట్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి బేసిక్గా 1 lakh టర్న్ ఓవర్ అనేది రికార్డ్ బ్రేక్ చేయడం జరిగిందనమాట. ఈ కేటగిరీలో మిస్లీనియస్ కేటగిరీలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఫస్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది 1 lakh crore టర్న్ ఓవర్ని రీచ్ అవ్వడం జరిగింది. ఇండియాలోనే ఫస్ట్ ఎన్బిఎఫ్సిగా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే మొట్టమొదటి మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 1 lakh crore టర్న్ ఓవర్ రీచ్ అయినటువంటి మొట్టమొదటి ఎన్బిఎఫ్సిగా రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, ఫైనాన్షియల్ కంపెనీ ఇన్ ఇండియా టు అచీవ్ బిజినెస్ టర్న్ ఓవర్ 1 lakh crore. Okay, this is a specific type of non-banking finance corporation. Okay, technically called miscellaneous non-banking company in RBI language. Okay, మనందరికి తెలుసు బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో కాకపోతే రియల్ బ్యాంకింగ్ లైక్ డిమాండ్ డిపాజిట్స్ కానీ చెక్ బుక్స్ కానీ చెక్స్ కానీ ఇష్యూ చేయలేనటువంటి కంపెనీస్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్గా పేర్కొనడం జరుగుతుంది. దాంట్లో కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో మిస్లీనియస్ కేటగిరీలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మిస్లీనియస్ కేటగిరీలో అది 1 lakh crore టర్న్ ఓవర్ని రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇండియాలోనే మొట్టమొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ఆ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తలాకి హసన్, మనకి ట్రిపుల్ తలాకి బిదత్ లాగానే తలాకి హసన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అయితే కొంతమంది ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ట్రిపుల్ తలాక్ లేదా తలాకి బిదత్ ఏవైతే ఉందో దాన్ని ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో అదేవిధంగా
ముస్లిం మహిళలకు సంబంధించి విడాకులకు సంబంధించినటువంటి ఈ తలాక్ ఈ హసన్ని కూడా బ్యాన్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ ప్లీని. సో దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ అగ్రీడ్ టు హియర్ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ ఛాలెంజింగ్ ది ప్రాక్టీస్ ఆఫ్ తలాక్ ఈ హసన్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, మనకి ఒక ట్రెడిషనల్ డైవర్స్ ఏదైతే ఉందో ముస్లిం దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటిది. సో తలాకి బిదత్ వేరు, త్రిపుల్ తలాకు ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తలాకి హసన్ని కూడా బ్యాన్ చేయండి అంటున్నారు. సో తలాకి బిదత్ ఏదైతే త్రిపుల్ తలాక్ ఉందో అది వరుసగా ఒకే సమయంలో మనకి తలాక్ అని త్రిపుల్ తలాక్ అంటారు. 3 సార్లు పలకగా వెంటనే విడాకులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో అది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది 2018లో. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ తలాకి బిదత్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేస్తూ 2019లో చట్టం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే పద్ధతిలో తలాకి హసన్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ డైవర్స్ మెథడ్, ఇది ముస్లిం కమ్యూనిటీలో. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ తలాకి హసన్ని కూడా బ్యాన్ చేయండి అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. మనకి ఇది కాన్స్టిట్యూషన్ ఏపీ బేసిక్గా మనకి ఇది వచ్చేసి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అదేవిధంగా సోషల్ ఇష్యూస్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనకి ఈ తలాకి హసన్ ఏదైతే ఉందో మ్యాన్ నీడ్స్ టు ప్రొనౌన్స్ తలాక్ అని చెప్పేసి 3 సార్లు పలుకుతాడు విత్ ది ఇంటర్వెల్ ఆఫ్ 1 month. అంటే ఒకసారి తలాక్ అని పలికినాక 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ తలాక్, తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఇలా 3 సార్లు తలాక్ అని చెప్పేసి విత్ 1 month గ్యాప్ పీరియడ్లో. అంటే ఒక్కొక్క వర్డ్కి నెల గ్యాప్ తీసుకొని 90 రోజుల సమయంలో కనుక అలా తలాక్ అని పలికినట్లయితే వారికి విడాకులు అనేది ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని పద్ధతి అన్నమాట. సో ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డైవర్స్ సిస్టమ్. సో దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. తలాకి బిదత్ ఏదైతే ఉందో త్రిపుల్ తలాక్ అంటారు దాన్ని కూడా, అది తలాకి హసన్, రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఇదేమో స్పాంటేనియస్గా, తలాకి బిదత్ వచ్చేసి స్పాంటేనియస్గా ఇమీడియట్గా తలాక్ అని 3 సార్లు కనుక ప్రొనౌన్స్ చేసినట్లయితే దాన్ని ట్రిపుల్ తలాక్ అంటారు. ఇప్పుడు ఇదేంది, తలాకి హసన్ వచ్చేసి 90 days పీరియడ్. సో బేసిక్గా 1 month ఇంటర్వెల్తోని ఉండడం వల్ల దీన్ని కూడా అన్కాన్స్టిట్యూషనల్గా గుర్తించి బ్యాన్ చేయండి అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, డైవర్స్ ఈజ్ ఇన్స్టాంట్ అండ్ ఇర్రివోకబుల్. ఓకే, తలాకి హసన్ as it does not have any waiting period and irrevocably terminates the marriage. ఇది త్రిపుల్ తలాక్. సో వీటికి రెండింటి మధ్యలో డిఫరెన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 2018లో మనకి ఏ కేసు ద్వారా సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయమని చెప్పింది, అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ త్రిపుల్ తలాక్ అండ్ అలాగే తలాకి హసన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆపరేషన్ ఫాల్కన్, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరూ కూడా కలిసి రైనో హార్స్ 1 horn రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకు అని చెప్పేసి ఎవరైతే పోచర్స్ ఉంటారో, దుండగులు ఉంటారో వాటి యొక్క నోస్, ఆ 1 horn ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసము, అదేవిధంగా దాని యొక్క చర్మం ఏదైతే ఉందో దాని మెడిసినల్ కండిషన్స్ కోసం అని చెప్పేసి వీటిని చంపివేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కొంతమంది బేసిక్గా పోచర్స్. సో వాళ్ళని పట్టుకోవడం కోసము, అదేవిధంగా 1 horn రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షణ కోసం అని చెప్పేసి ఆపరేషన్ ఫాల్కాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 42 మందిని ఈ ఆపరేషన్ ఫాల్కాన్ దాంట్లో అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. బేసిక్గా ఆపరేషన్ ఫాల్కాన్ వచ్చేసి 1 horn రైనోస్ ఎవరైతే పోచింగ్ చేస్తారో, హంటింగ్ చేస్తారో వాళ్ళని పట్టుకోవడం కోసం అని చెప్పేసి అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇరువురు కూడా నిర్వహించినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ ఫాల్కాన్. దీంట్లో మొత్తం 42 మందిని పట్టుకోవడం జరిగింది. హ్యాస్ సక్సెస్ఫుల్లీ అరెస్టెడ్ 42 రైనో పోచర్స్, డిస్మాంటిల్ 6 మేజర్ పోచింగ్ గ్యాంగ్స్. సో మొత్తం 6 పోచింగ్ గ్యాంగ్స్ని వీరు
డిస్మాంటిల్ చేయడం జరిగింది. 9 పోచింగ్ అటెంప్ట్స్ని కూడా తిప్పికొట్టడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి, బేసిక్గా 2025లో ఎలాంటి 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి పోచింగ్ వల్ల అంతమొందించేందుకని చెప్పేసి, ఏదైతే పోచింగ్ వల్ల వాటి యొక్క మనుగడకి ఇబ్బంది కాకుండా చేయడం జరిగిందనమాట ఈ ఆపరేషన్ ఫాల్కన్ ద్వారా. అదేవిధంగా బేసిక్గా యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ ఫాల్కన్ అనేది 2024లో చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది అస్సాం పోలీస్ అండ్ అదేవిధంగా అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఆపరేషన్ ఫాల్కన్ దేనికి సంబంధించింది అంటే 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకని చెప్పేసి వాటి యొక్క పోచింగ్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం కోసం నిర్వహించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ ఫాల్కన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి నూంబియో ఇండెక్స్, సో నూంబియో సేఫ్టీ సిటీస్ ఇండెక్స్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ప్రధానంగా కంట్రీస్ వైజ్ అదేవిధంగా సిటీస్ వైజ్ కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి అబుదాబి ఏదైతే ఉందో దట్ ఈస్ ద సేఫెస్ట్ సిటీగా గుర్తించడం జరిగింది. సో విత్ ది స్కోర్ ఆఫ్ 88.5తోని ఓకే, మన ఇండియాకి సంబంధించినటువంటి స్కోర్ ఎంత, అదేవిధంగా ర్యాంక్ ఎంత అనేది కూడా చూద్దాము. బేసిక్గా లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో సేఫ్టీ, రోడ్ సేఫ్టీకి సంబంధించి డే టైంలో నైట్ టైంలో ఏ విధంగా ఉంది అని అంచనా వేసేందుకని చెప్పేసి ఈ నూంబియో సేఫ్టీ ఇండెక్స్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క స్కోర్ కనుక చూసుకున్నట్లయితే 55.8 ఉండడం జరిగింది. ఇండియా యొక్క స్కోరు 55.8. అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 67th గ్లోబల్గా. అదేవిధంగా కంట్రీస్ పరంగా చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసి 85.2తోని టాప్లో ఉండడం జరిగింది. తర్వాత అండోరా వచ్చేసి 84.8తోని సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత ఖతర్ వచ్చేసి 84.6తోని థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అబుదాబి క్యాపిటల్ ఏదైతే ఉందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చేసి సిటీస్ కేటగిరీలో వచ్చేసి వరల్డ్స్ సేఫెస్ట్ సిటీగా గుర్తించడం జరిగింది విత్ ది స్కోర్ ఆఫ్ 88.8తోని. ఓకే, అదేవిధంగా న్యూఢిల్లీ, నోయిడా, గజియాబాద్ ఏవైతే ఉన్నాయో ఇండియాకు సంబంధించి ఇవి మోస్ట్ అన్సేఫ్ ఇండియన్ సిటీస్గా గుర్తించడం జరిగింది. ఏంటంటే న్యూఢిల్లీ, నోయిడా, గజియాబాద్. ఢిల్లీ క్రైమ్ ఇండెక్స్ వచ్చేసి 59.03 ఉంటే గజియాబాద్ యొక్క స్కోర్ వచ్చేసి 58.44 ఉండడం జరిగింది. నోయిడా స్కోర్ వచ్చేసి 55.1గా ఉంది. ఓకే, సేఫ్టీ కన్సర్న్స్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ రిమైన్ హైగా ఉండడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఫస్ట్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఫస్ట్ సిటీ వచ్చేసి అబుదాబి. ఓకే, తర్వాత వచ్చేసి అండోరా, ఖతర్లో వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. యూనివర్సల్గా గ్లోబల్గా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 67th ప్లేస్లో ఉండడం జరిగింది విత్ ది స్కోర్ ఆఫ్ 55.8తోని. ఓకే, దీస్ సిటీస్ ఫేసెస్ వైలెంట్ క్రైమ్, హరాస్మెంట్ అండ్ ప్రాపర్టీ క్రైమ్స్తోని విచ్చలవిడిగా ఉండడం జరిగింది ఈ 3 సిటీస్లలో ఇండియాలో వచ్చేసి. సో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నట్లయితే మనకు అబుదాబి, ఖతర్, దుబాయ్ ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో ఇవి సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 సిటీస్ కూడా టాప్లో ఉండడం జరిగింది. ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 2 సిటీస్ అటు అబుదాబి కానీ దుబాయ్ కానీ ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండడం జరిగింది. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ ప్లేస్లో. ఇండియా పరంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ ర్యాంక్ మంగళూరు ఏదైతే ఉందో కర్ణాటకకు సంబంధించినటువంటి మంగళూరు ఇండియాలోనే టాప్ చేసింది. గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 49. అదేవిధంగా వడోదర వచ్చేసి ఇండియాలో సెకండ్ ప్లేస్ అయితే గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 85th ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత అహ్మదాబాద్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో, గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 93. సూరత్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది ఇండియా ర్యాంక్ వైజ్, గ్లోబల్ ర్యాంక్లో వచ్చేసి 106. తర్వాత జైపూర్ వచ్చేసి 5th ప్లేస్లో ఉండడం జరిగింది, గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 118. తర్వాత నవీ ముంబై వచ్చేసి 6th ప్లేస్లో ఉండడం జరిగింది, గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 128. ఓకే, సేఫ్టీ ఇండెక్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. సో మంగళూరు వచ్చేసి 74.2తోని ఇండియాలో టాప్ చేయడం జరిగింది, ఆల్ ఓవర్ వరల్డ్లో 49th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీ అడుగుతారు ఇలాంటి ఇండెక్సెస్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. ఎవరు? యునైటెడ్ స్టేట్స్. ఓకే, మనకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్లో ఏదైతే బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉందో వారు పాకిస్తాన్ నుంచి బేసిక్గా ఇండిపెండెన్స్ కోరుకోవడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో అక్కడ ఇంటర్నల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యునైటెడ్ స్టేట్స్ గుర్తించడం జరిగింది. దీని ద్వారా ఏమి ఎఫెక్ట్ అవుతుందంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఫండింగ్ శాంక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ లిబరేషన్ ఆర్మీకి ఏదైనా ఫండ్ చేయాలి అంటే వారిపైన శాంక్షన్స్ ఉండడం వల్ల ఏ కంట్రీ కూడా వారికి ఆర్థిక సహాయం అనేది చెయ్యదు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. యునైటెడ్ స్టేట్ డిజిగ్నేట్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాజ్ ఎ ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ పాకిస్తాన్ బేస్డ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం జరిగింది ఈ విధంగా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా. ఓకే, ద మజీద్ బ్రిగేడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏమని పిలుస్తారు? ద మజీద్ బ్రిగేడ్గా గుర్తించడం జరిగింది. ఓకే, స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా 2019లో స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. తర్వాత వచ్చేసి చాలా మట్టుకి సిరీస్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి చేయడం వల్ల దీన్ని ఇప్పుడు ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగిందన్నమాట. సో ప్రధానంగా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం వల్ల ఏంటి? స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ శాంక్షన్స్ అనేవి విధించడం జరుగుతుంది. సో దీని ద్వారా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఫండింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి నూషు స్క్రిప్ట్ కన్జర్వేషన్. సో బేసిక్గా ఇప్పుడు చైనాలో ఈ నూషు స్క్రిప్ట్ కన్జర్వేషన్ అనేది బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇది 17th సెంచరీలో కేవలం మహిళల కోసము రూపొందించినటువంటి ఒక పిక్టోరియల్ ఫామ్ ఆఫ్ స్క్రిప్ట్ అన్నమాట. సో బేసిక్గా 17th సెంచరీలో మనకి వీరికి మహిళలకి విద్యని దూరం చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ పర్పస్లో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈ స్క్రిప్ట్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఇది కేవలం మహిళలు మాత్రమే వాడేటువంటి స్క్రిప్ట్ అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది 17th సెంచరీలో రూపొందించినప్పటికీ కూడా ఇప్పుడు చైనీస్ మహిళలు ఎక్కువగా ఈ స్క్రిప్ట్ని వాడడం జరుగుతుంది. సో దీనివల్ల ఎఫర్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో బేసిక్గా నూషు వచ్చేసి 400 years ఓల్డ్ ఉమెన్స్ స్క్రిప్ట్. ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే దీన్ని వాడడం జరుగుతుంది. జింగ్ యాంగ్ ప్రావిన్స్, అదేవిధంగా హునాన్ ప్రావిన్స్లో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక మహిళలు, చైనీస్ మహిళలు ఈ స్క్రిప్ట్ను ఎంతగానో వాడడం జరుగుతుంది. ఓకే, సో సిస్టర్హుడ్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి దీన్ని ప్రతీకగా రూపొందించడం జరుగుతుందన్నమాట. సో ఉమెన్ ఇన్ జింగ్ యాంగ్, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి హునాన్ ప్రావిన్స్లలో ఉన్నటువంటి మహిళలకి ఎడ్యుకేషన్, ప్రైవేట్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి బేసిక్గా ఎడ్యుకేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఈ ప్రైవేట్ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఈ స్క్రిప్టు, ఈ నూషు స్క్రిప్ట్ని ఎవాల్వ్ అవ్వడం చేశారు, అంటే తయారు చేయడం చేశారు. తర్వాత దాన్ని విరివిరిగా వాడుతూ అంతమయ్యే ప్రాసెస్లో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేసి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మహిళలు ఈ నూషు స్క్రిప్ట్ను వాడడం జరుగుతుంది. ఓకే, వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ఫార్మల్ ఎడ్యుకేషన్ ట్రెడిషనల్లీ పాస్డ్ బిట్వీన్ ఉమెన్ త్రూ లెటర్స్, సాంగ్స్ అండ్ ఎంబ్రాయిడరీ సింబాలైసెస్ రెసిలియన్స్ అండ్ సిస్టర్హుడ్. సో ప్రధానంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రతీకగా ఈ నూషు స్క్రిప్ట్ను పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు జనరేషన్ జీ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువగా బేసిక్గా ఈ స్క్రిప్ట్ని వాడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి వన్ వెబ్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో బేసిక్గా మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది డైరెక్ట్గా శాటిలైట్స్తోనే రావడం కోసం అని చెప్పేసి స్టార్లింక్, స్పేస్ ఎక్స్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్ వాళ్ళు స్టార్లింక్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు.
ఏంటి డైరెక్ట్గా మనకి శాటిలైట్స్ నుంచే ఇంటర్నెట్ అనేది ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అమెజాన్ వాళ్ళు వన్ వెబ్ అని తీసుకురావడం జరిగింది. ఓకే, సో వన్ వెబ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఇండియాలో ఏదైతే టాటా గ్రూప్స్ వాళ్ళు ఈ వన్ వెబ్తో టైఅప్ అయి బేసిక్గా ఇండియాలో వన్ వెబ్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్లింక్కి సంబంధించి స్పేస్ ఎక్స్ సంబంధించి స్టార్లింక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇండియాలోకి పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అతి త్వరలో దాని యొక్క ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్తోని. సో తర్వాత వన్ వెబ్ కూడా మనకి ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కనెక్టివిటీ ద్వారా బేసిక్గా ఇంటర్నెట్ని ఇండియాలో పెనట్రేట్ చేయాలి అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లోకి. ఓకే, నెల్కో లిమిటెడ్, టాటా గ్రూప్కి సంబంధించినటువంటి నెల్కో లిమిటెడ్ పార్ట్నర్స్ విత్ ది యూటీలాస్ట్ ఏదైతే ఉందో యూటీలాస్ట్ టు డిప్లాయ్ వన్ వెబ్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా. సో ప్రధానంగా ఆబ్జెక్టివ్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే బ్రిడ్జ్ డిజిటల్ గ్యాప్స్, ఎన్హాన్స్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు రిమోట్ మ్యారిటైమ్ అండ్ ఏవియేషన్ సెక్టార్స్కి ఏదైతే ఉందో వాటి కోసం అని చెప్పేసి ఇంటర్నెట్ సర్వీసెస్ ఇద్దాము అని చెప్పేసి ప్రధానంగా చూడడం జరుగుతుంది. సో కవరేజ్ వచ్చేసి ఎంటైర్ ఇండియా ఇంక్లూడింగ్ ల్యాండ్, టెరిటోరియల్ వాటర్స్, రిమోట్ రీజియన్స్, మ్యారిటైమ్ జోన్స్ అండ్ ఏరియల్ రూట్స్లలో ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. సో లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ఏదైతే ఉందో కాంప్లిమెంట్ ది వీసాట్, జియో, శాట్కామ్ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో రిమోట్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియాలో వచ్చేసి నెల్కో లిమిటెడ్ ఏదైతే టాటా గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఇప్పుడు యూటీలాస్ట్ అనే కంపెనీతోని టైఅప్ అయి ఇండియాలో వన్ వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని పెంపొందించబోతున్నారు, ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు గ్లోబల్ ట్రాన్సాక్షన్ కోసం, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసము రెమిటెన్సెస్ని పంపించడం కోసం అని చెప్పేసి కొత్త పేమెంట్ గేట్వేని తీసుకొచ్చారు. లైక్ మనకి ఫోన్పే, జీపే ఎలాగైతే ఉంటాయో సో యూపీఐ సర్వీసెస్ బేస్తోని ఈపే యాప్ని తీసుకురావడం జరిగింది, బాబ్ ఈపే యాప్ అనేది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఎవరు తీసుకొచ్చారు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంటర్నేషనల్ యూపీఐ ఫీచర్స్ విత్ బాబ్ పే యాప్తోని. ఓకే, ఎనేబులింగ్ గ్లోబల్ పేమెంట్ అండ్ రియల్ టైమ్ ఇన్వర్ట్ రెమిటెన్సెస్ ఫర్ ఇండియన్ రెసిడెంట్స్ అండ్ ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఆయా కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ పంపించాలి. సో ఈ ఫోన్పే ద్వారా అంటే ఈ ఈపే ద్వారా, బాబ్ ఈపే ద్వారా ఈ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ బేసిక్గా యూపీఐ ద్వారా పంపించుకోవచ్చు. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాని ద్వారా. ఓకే, సో బేసిక్గా పే ఇంటర్నేషనల్ మర్చెంట్స్ ఇన్ 8 కంట్రీస్. సో బేసిక్గా ఈ యాప్ను ఉపయోగించుకొని ఇండియన్ రూపీస్లో కూడా ఆ కంట్రీస్లలో పేమెంట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ, మారిషస్, సింగపూర్, యూఏఈ, యూఎస్ఏ, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్ వయా క్యూఆర్ కోడ్తోని పేమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, ఫారెన్ ఇన్వర్డ్ రిమిటెన్సెస్ ఏంటి, సింగపూర్లో వచ్చేసి రియల్ టైమ్ 24/7 ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకోవచ్చు సింగపూర్ ద్వారా. ఓకే, స్పెషల్ ఎన్ఆర్ఐ యాక్సెస్, ఎన్ఆర్ఐస్ విత్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వారు ఇండియాలో అకౌంట్ అంటే బేసిక్గా ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ తీసుకుంటారు. సో ఆ అకౌంట్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకుంటే మనము ఈ బాబ్ ఈపే ఏదైతే ఉందో దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ప్రధానంగా 1 lakh పర్ డే అని చెప్పేసి లిమిట్ ఉంచడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా రెమిటెన్సెస్ ఎవరైతే ఇమీడియట్గా పంపించాలనుకుంటారో వారికి ఒకవేళ ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ అకౌంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఇండియన్ అకౌంట్స్కి పంపించవచ్చు. అదేవిధంగా పేమెంట్స్ విషయంలో ప్రధానంగా ఈ 8 కంట్రీస్లలో వచ్చేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా పేమెంట్ కూడా చేయవచ్చు. ఓకే, సింపుల్గా ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసము బాబ్ ఈపే యాప్ను తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్. సో ప్రధానంగా మనకి ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడిసిన్ యూసేజ్లో
రెగ్యులేటరీ ఎక్సలెన్స్ని రూపొందించాలి. స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులేటరీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయాలి, ఇంకెక్కువగా స్ట్రెంథన్ చేయాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు మనకి స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేషనల్ ఇనిషియేటివ్, ఇది ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. టు బెంచ్ మార్క్ అండ్ స్ట్రెంథన్ స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ డాటా డ్రివన్ ఫ్రేమ్వర్క్ ద్వారా బేసిక్గా మెడిసిన్కి సంబంధించి వాటిని రెగ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో. సో లాంచ్డ్ బై ది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇన్ 2025 శ్రేష్ఠ బెంచ్ మార్క్స్ ద్వారా స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ టు ఎన్ష్యూర్ సేఫ్ హై క్వాలిటీ మెడిసిన్స్ అక్రాస్ ఇండియా. సో దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది? ప్రధానంగా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా దీని యొక్క ఫ్రేమ్వర్క్ అండ్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, స్టేట్స్ కేటగిరైజ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మొత్తం 27 ఇండెక్సెస్ ఉంటాయి. సో 5 థీమ్స్ ఉంటాయి. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 23 ఇండిసెస్. సో ఈ 5 థీమ్స్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైసెన్సింగ్, సర్వేలెన్స్, అదేవిధంగా రెస్పాన్సివ్నెస్. ఈ 5 థీమ్స్తోని 25 ఇండికేటర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని మంత్లీ డాటా ద్వారా బేసిక్గా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది చేయబోతున్నారు. సో డెసిగ్నేషన్ ఆఫ్ అప్రూవల్స్ అండ్ ల్యాబ్ టెస్టింగ్ కేపబిలిటీస్, ఓకే, అదేవిధంగా సెంటర్ స్టేట్ కొలాబరేషన్ అండ్ షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్, ఇవన్నీ చేయబోతున్నారు. సో ప్రధానంగా ఏంటి అంటే మంత్లీ డాటా డ్రివెన్తోని బేసిక్గా స్టేట్స్లలో, రాష్ట్రాలలో మనకి ఈ డ్రగ్ రెగ్యులేటరీని సర్వేలెన్స్ చేయడము, స్ట్రెంథన్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఓకే, సో శ్రేష్ఠ ఈజ్ ఏ వర్చువల్ గ్యాప్ అసెస్మెంట్ టూల్ ఫర్ స్టేట్స్ టు అసెస్ దేర్ కరెంట్ పొజిషన్ అండ్ హెల్ప్ టువర్డ్స్ ది మెచ్యూరిటీ సర్టిఫికేషన్. ఓకే, ఈ శ్రేష్ఠ ఏదైతే ఉందో అదొక వర్చువల్ గ్యాప్ అసెస్మెంట్ అన్నమాట. సో ఇది మంత్లీ డాటాను తీసుకొని ఎవరెవరు బేసిక్గా స్టాండర్డ్స్ని ఫాలో అవ్వట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, సో ఈ విధంగా రెగ్యులేటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి రెగ్యులేటరీ అసెస్మెంట్ని పెంపొందించేందుకు ఈ ఇండెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తీసుకొచ్చిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్, ఓకే, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు. సో రూపొందించింది మాత్రం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ని ఫ్రీగా అందిస్తున్నటువంటి ఏకైక ఛానల్ T1 అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. Thank you so much.